కర్ణాటకలో కూడా ఎస్ఐఆర్ అమలు చేసే జాబితాను సమరించాల్సిన అవసరం ఉందని బీజేపీ గట్టిగా భావిస్తోంది. అది అవసరం కూడా. మరొక వైపు అధికారంలో ఉన్న కర్ణాటక కాంగ్రెస్ నిట్ట నిలువున చీలిపోయింది వర్గాలుగా. ఒకరు ముఖ్యమంత్రి సిద్దరామయ్య వర్గం, మరొకరు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గం. ఇటీవల డీకే శివకుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయనను తదుపరి ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తూ బెంగళూరులో పోస్టర్లు వేసుకున్నారు. పవర్ షేరింగ్ వివాదాన్ని ఈ అంశం మరింత రాజేసింది. ఈ పరిణామాలన్నీ బీజేపీకి కలిసొచ్చే అంశాలే కదా. పైగా కేంద్రంలో ఎన్డీఏ సర్కారులో జేడీఎస్ నేత కుమారస్వామి మంత్రిగా ఉన్నారు. సో 2028లో బీజేపీ జేడీఎస్ కలిపి పోటీ చేయటం ఖాయం. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే కర్ణాటకలో ఎన్డీఏ విజయానికి పొరుగు రాష్ట్రమైన ఏపీ నుండి తెలుగుదేశం జనసేన అగ్రనేతను పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా సహకరిస్తారు. అదే జరిగితే 2028 కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విజయం నల్లేరు మీద నడకే అవుతుంది. ఇక కర్ణాటకలో మళ్లీ కాషాయ జెండా ఎగిరిన తరువాత కమలనాథుల నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా తెలంగాణ. అదే విషయం ఇటీవల జరిగిన సికింద్రాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అంటే గోల్కొండ కిల్లాపై కాషాయ జెండా ఎగరాలంటే అది వయా కర్ణాటక మీదుగానే జరుగుతుంది అని ఇండైరెక్ట్ గా చెప్పారన్నమాట. మరి తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య మారుతున్న రాజకీయ సమీకరణాలు ఏంటి? దీనిపై మరొక ఎక్స్క్లూజివ్ ఎడిటోరియల్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.